చెప్పమ్మా. బాగానే ఉంది. ఎందుకని మాకు రైతు భరోసాలు ఇచ్చినాడు, పింఛన్ ఇచ్చినాడు. వస్తున్నాయి. మాకేం అందుతున్నాయి, ఎవరికి అందలేదు. నాకెట తెలుస్తుంది? చెప్తేనే కదా తెలిసేది. అందరికి ఇస్తున్నారు. వస్తుంది వెళ్ళారు డూపు కూతలు వెళ్ళకుంటే లేదన్నాడు. ఎవడు లేదనేది అందరికి పడుతున్నాయి. అందరు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరు తీసుకునే వాళ్ళు నాకు వద్దనే మంచి నాకు చెప్పమను ఎవరో. చంద్రబాబు పవన్ గారు కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉన్నారు. ఏం ఓడిచ్చా వాళ్ళ అదృష్టం రాతెట్టుందో. మనం చేసే పని మనం చేయాలి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఈ ఆయనది బాగా చెప్తున్నాడు. మా అభిప్రాయం పేస్తాం కదా జగన్ కు. ఎవరు కొట్టలేరు. వస్తుంది వెళ్ళ కాని మాటలల్లా ఎందుకు మాట్లాడాలా? ఎవరే మమ్మల్ని అనలే, మా కాడికి రాలే. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు, గెలుచుకుంటే పోతాడు. ఆయన పథకాలు ఇచ్చేటి ఇచ్చాడు అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని ఎందుకని బాబాయ్? ఎందుకని మాకు నెల నెల పింఛన్ ఇచ్చండి. అంటే పింఛన్ ఒకటే ఇచ్చారు లేదా పథకాలు కూడా? పథకాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు ₹1 ఇవ్వలే పింఛన్. పథకాలన్నీ ఒక వైసీపీలకు అంతే అందరికి అందుతున్నాయి. పథకాలన్నీ ఒక వైసీపీలు అందరూ అందుతున్నాయి. ఒకరికేమి అందరికి బాగానే అమ్ముతున్నాయి. మరి ఏందో ఒక వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు అంటే మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు కదా. ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు. ఎందుకు వేరు జగన్ పార్టీకి వేసేది. అందరికి ఇస్తున్నారు పథకాలు కాదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొత్తమే వస్తున్నారు ఇద్దరు. చంద్రబాబు పొత్తున నిన్నే కానీ మనకు చంద్రబాబు లాభం లేదు. కాదు మనకు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంతగా మంచిగా మెరుగైన పథకాలు ఇస్తా అంటున్నాడు. మెరుగైన ఇస్తాడు. ఈయన లెక్క ఇన్ని చేస్తాడు ఆయన. నీ చేయడా? చేయలేడు. అదేంటి మరి జగన్ రౌడీ పార్టీ రౌడీ పార్టీకి రౌడీ ఏమైనా చేసుకుని మనకేమి ఇస్తున్నాడు కదా. వీళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇస్తున్నాడు. ఏమన్నా రౌడీ చేసుకుని ఏమన్నా చేసుకుని కాదు. మరి తేప జగన్ రాక్షస పరిపాలిస్తున్నాడు, ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మరి అవకాశం ఏంటంటే మనం ఒకరి నుంచి అవుతుందా? చంద్రబాబు అదే చంద్రబాబు అంటే మనం ఒకరి నుంచి ఇచ్చి అవుతుందా? మొత్తం అందరూ తిరుగుతాయి. చెప్పినా అన్ని చెప్తాను నేను. అన్ని చెప్తా, అన్ని పథకాలు. అదే రౌడీ అంటే ఎవరికి ఏం రౌడీ చేస్తున్నా మనకి ఇచ్చాడు, మనకి ఇస్తున్నాడు. ఏం రౌడీ చేస్తున్నాడో మనకు సంబంధం. అది పవన్ కళ్యాణ్ మేము ఆయన మొగమే చూడంలే, ఏ ఏడాది చూస్తాం మేము. వైసీపీ పడుతున్నాడు ఏమన్నా మనకి. పవన్ కళ్యాణ్కి ఎవరు ₹1 రోడ్ల మడి ఇంకా వాడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళనే కొడతారు. గ్యారంటీగా ఎమ్మెల్యే గెలిస్తేనే కదా గెలిచేది. జగన్ గెలిచేది. నంద్యాల కిషోర్ రెడ్డి. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది తాత? ఇంటికాడ ఉంటుంది, నీకు ఏం తెలుస్తుంది? ఇంటికి వచ్చేస్తున్నారు పథకాలు. బాగా మాట్లాడతారు వాళ్ళు. కథ చేర పనులు పోయినారు, వస్తారు చేసుకుంటూ ఒక నీళ్ళు వస్తుంది, ఒక కాంత కాసు కూడుకుంటుంటారు. మాకు వివరం చెప్పారు. పెన్షన్ వస్తుంది నీకు? పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి వచ్చేస్తున్నారు, అడకెళ్ళి తెచ్చుకుంటారు. ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు పోతుంటే ఇప్పుడు ఇంటికాడ తెచ్చి ఇస్తున్నారు. అప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగున్నదా? ఇప్పుడు బాగుంది కదా. ఇంటికాడ తెచ్చి ఇచ్చేది యాడ్ నుండి మంది గుంపైనాక ఎట్టవుతుంది? 10 మంది కూలి అవుతారు, అందరు కోయితారు. అది ఆలస్యం అవుతుంది. ఇది ఇంటికాడ ఎవరికి తెలియకుండా చేస్తాడు, ఇంటికాడ ఇచ్చిపోతాడు. కాదు మరి జగన్ అంటే తాప ఓడిస్తారంట. ఏం చేస్తే నా ఇట్లా మధ్యలోని ఏం చెప్తే? చంద్రబాబు అన్నాడు ఈ తాప జగన్ ఓడిస్తాం అంటున్నాడు. ఓడిగలరా? ఏవో ఓడిస్తాడు. ఈ తింటోళ్ళు పానీయాక అక్కడ ఎత్తారు. జనకు ఎత్తారు ఆయనకు. చంద్రబాబు
సరే జగన్ మళ్ళీ గెలుస్తాడా? జగన్ మళ్ళీ గెలుస్తాడా? ఓకే బాగుంది జగన్ పరిపాలన. ఎందుకంటే అన్ని ఇస్తున్నాయి కాబట్టి. అంటే ఏమి ఇచ్చిన పథకాలు మాగా 18,000 వచ్చింది, పింఛన్ వచ్చింది, రైతు భర్త పడుతుంది, అన్నీ బాగున్నాయి. కానీ అన్ని పథకాలు నాకు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు కదా. మా ఊరు రెడీ ఎక్కడంటే మేము అక్కడ. పథకాలు నాకు వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే అంటున్నారు కదా. అందరికి ఇస్తున్నారు అంటే ఆపోజిట్ పార్టీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. మా ఊర్లో ఏం లేవు, మా ఊర్లో అంతా ఒకటి. కాదు మరి చంద్రబాబు అన్నట్టు జగన్ ఓడిస్తాం అంటున్నారు. మా రెడ్డి గారు ఎక్కడైతే అక్కడ మేము. జగన్ ఓడిస్తారంట వాళ్ళు, ఓడిగలరా? మా రెడ్డి గారు ఎటైతే అట్ట. మా రెడ్డి గారు మా ఊర్లో ఏ మాట చెప్తే ఆ మాటే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ మా రెడ్డి ఎక్కడైతే మేము అక్కడ. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ తప్ప వైసీపీ గొడ్డలేపు కొడతారు, రోడ్లేపు తిప్పుకుంటా. మా రెడ్డి ఎక్కడైతే అక్కడ అంతే, ఇంకా అవి చెప్పము. ఓకే అండి. కాదు జగన్ గెలుస్తారు మళ్ళీ? ఏమో మా రెడ్డి గారు ఎక్కడైతే అక్కడ. జగన్ గెలుస్తాడు, జగన్ గెలిచాడు అంటున్నారు. జగన్ పర్వాలేదు, మాకు యాదైనా ఇంటికాడ తెచ్చి ఇస్తున్నాడు ఆయన. ఎందుకని ఏమో ఆయనకు ఇంకా ఏం చేస్తావు, అన్ని బియ్యం వేసా ఇంటికాడికి వచ్చి పింఛన్ తెచ్చి ఇచ్చిరి ముసిరోళ్ళకు. ఇంటికి వచ్చి ప్రజలు సోమవారిపోతులు అవుతున్నారు కదా. సోమవారిపోతులు ఏం సోమవారిపోతులు పనులు చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఒక వైసీపీ పార్టీలు ఇస్తున్నారు, మిగతా ఇవ్వట్లే అంటున్నారు కదా. అందరికి ఇస్తున్నారు. ఇంకా అందరికంటే జగన్ రావాలనుకుంటున్నాము. ఇంకా ఎట్టయితుందో ఇంకా తెలియదు. జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తా ఉన్నారు. ఏమవుతుంది అబ్బా, ఆయన ఎన్నాళ్ళ ఆయన బట్టి ఎన్నాళ్ళ ఆయన బట్టి పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ పార్టీ వాళ్ళని కొడతాడంట. కొట్టలేపు కొడతా, రోడ్లు కొడతా అన్నాడు. కొట్టగలడు మరి ఆయన? చెప్పండి. అదే కదా మనకేం తెలుస్తుంది. జగన్ మళ్ళీ గెలుస్తాడా? జగన్ అయితే గెలుస్తాడు.